చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా దీనికి వెనకాల కర్త కర్మక్రియ మొత్తం మన ఉమ్మడి జిల్లాలకు 6 జిల్లాలకు సంబంధించిన డైరెక్టరు ఇటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడా లేదు. 6 జిల్లాల 590 ఆర్సిటీలు ఉన్నాయి కదా. ఇప్పుడు మన తెలంగాణలో 9 ఆర్సిటీలు, యూనియన్ బ్యాంకు 2 ఆర్సిటీలు, మొత్తం 11 ఆర్సిటీలు. ఈ 9 ఆర్సిటీలు అంటే ఇప్పుడు మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలు ఉన్నాయి. మీకు తెలుసు 6 జిల్లాలకు సారే పాసు అంటే సార్ ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. అది సార్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. తర్వాత రెండో విషయానికి వస్తే ఇక్కడ ప్రోగ్రామ్ అని అంటాను, మరి మేడం అంటుంది. తర్వాత ప్రోగ్రామ్ మేము పెట్టేటప్పుడు దాని వెనకాల చాలా చూసుకుంటాం. మేము ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయంటే ప్రోగ్రామ్ పచ్చిగా మేము ప్రోగ్రామ్ పెట్టాం. మేము తర్వాత అక్కడ పెట్టేటప్పుడు చాలా విధాలుగా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఎవరు పెట్టమన్నారు, దేనికి పెడతాను, మీరేది పెట్టేదని, ఇవన్నీ మాకు కొన్ని అనుభవాలు జరిగినాయి. తర్వాత మేడం ఏమన్నదంటే ప్రభాకర్ సార్ అని ఆయన ఉంటాడు. ఆయన సార్ గురించి నాకు ఎక్కువ తెలియదు. సార్ ఇట్లా చైర్మన్ అని చెప్పి అప్పటి వరకు చైర్మన్ అన్న సంగతి కూడా నాకు తెలియదు. తర్వాత సార్ను నంబర్ ఇచ్చినాక నేను కాంటాక్ట్ చేసిన. సార్ కాంటాక్ట్ చేసినాక సారు తో మాట్లాడడం జరిగింది. సార్ చాలా సానుకూలంగా స్పందించాడు. సార్ పెడదాం సార్ అట్లా ఎట్లా అని చెప్పడం జరిగింది. తర్వాత చెప్పడం కాకుండా తర్వాత అప్లికేషన్లు హన్మకొండకు వచ్చాడు. ఒకసారి హన్మకొండకు వచ్చినప్పుడు నేను స్వయంగా ఇన్స్టిట్యూట్కి రమ్మన్నా. సార్ బిజీ ఉన్న వల్ల రాలేదు. ఒకసారి డైరెక్టర్ సార్ గారితో కూడా మాట్లాడాలని చెప్పాను. తర్వాత అప్లికేషన్స్ ఉంటే నేను యూనివర్సిటీ కార్డు అందించడం జరిగింది. తర్వాత అప్లికేషన్ తీసుకొని సార్ ఏం చేసాడు, మొత్తం ఇక్కడ ఏటున్నారంలో ఉన్నటువంటి మొత్తంలో స్ప్రెడ్ చేసేసాడు. ఎట్లా చేసిందంటే నాకు కూడా తెలియదు అప్పటి వరకు సార్ నుంచి ఇంత నెట్వర్క్ ఉన్నది అన్న సంగతి నేను ఐ విల్ నెవర్. ఎందుకంటే సార్ ఒక యూట్యూబ్లో ఒక వీడియో చేసాడు. నాకు ఇక్కడ ట్రస్ట్ చైర్మన్ అంటే మేము ఎక్కువ ప్రిపేర్ చేయం. ప్రైవేట్ ఆర్గనైజేషన్ మేము ఎక్కువ ప్రిపేర్ చేయడం బ్యాంకు. ఎందుకంటే బ్యాంక్ అంటే మీకు తెలుసు. తర్వాత ఎక్కడైనా మేము ఎవరితోటి సహకారం తీసుకుంటే డిఐడిఏ వాళ్ళతోటి, తర్వాత అట్లా వాళ్ళతోటి మేము బ్యాచింగ్ చేస్తాం. తర్వాత ఎన్జిఓలు కానీ తర్వాత ఈ ట్రస్ట్ ద్వారా కానీ ఎప్పుడు కూడా ప్రిపేర్ చేయం. సార్తో సార్ కూడా చాలా బాగా స్పందించాడు. చెప్పినాక సార్ ఏం చేసాడు, ఒక యూట్యూబ్లో దీని గురించి ఈ మొత్తం చూపించండి. ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ మొత్తం చూపించాడు. సార్ ఇట్లా ఉంటుంది సో అని చెప్పేసి ఒక వాయిస్ ఇచ్చేసి అట్లా 7 నాళ్ళ మొత్తం ఇక్కడ బ్యాచ్ 70 మంది కాదు. ఆ రోజు నేను మీటింగ్ పెట్టినప్పుడు 100-150 మంది దాకా వచ్చిండు. చాలామంది కూడా ట్రైనింగ్కి ఆసక్తిగా ఉన్నారు. తర్వాత కొంతమందిని ఏజీ పరంగా తర్వాత వేరే పరంగా చేయడం జరిగింది. తర్వాత 70 మంది అంటే 70 మందిని ఇక్కడ కూర్చుని పెట్టిన ఘనత ఎవరిది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ప్రభాకర్ సార్. అంటే ఇట్లాంటివి జరిగినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అక్కడ మనకు ఇనిషియేట్ తీసుకోవాలి. సార్కి ఇనిషియేట్ చేసుకున్న విధానం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇక సార్ ట్రైనింగ్ ఇచ్చినాక తర్వాత దుమ్ము దులుపుకుంటూ ఉంటారు, ఏదో నామకే భాష చెప్పుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ సార్ దగ్గర ఆ విధానం లేదు. అంటే నేను వీడియో రూపకంగా క్లిప్పింగ్స్లో రూపంగా మా డైరెక్టర్ గారు కూడా చూసిండు. సార్ ఆ స్పందన చూసి మా సార్ కూడా అసలు ఏంది ఆయన నెట్వర్క్ ఏంది అని చెప్పేసి సార్ కూడా పరిచయం కావడం జరిగింది. తర్వాత అందరికి తెలిసిన విషయం చాలా రకాలుగా చేసిండు. 70 మందిని ఇక్కడ కూర్చుండబెట్టిండు. తర్వాత వాళ్ళకి వచ్చిన కష్టాలు, వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ తొలగించిండు. సార్ శాంపిల్ తెప్పించుకుంటే తర్వాత ఇక్కడ మనకు నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు అని అంటే సారు ఒక 1000-1200 పెట్టి అట్లా స్పాన్సర్ చేసి వైఫై నెట్వర్క్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత మగ్గం లేరని చెప్తే మగ్గలు కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆయనకు ఉన్నటువంటి నెట్వర్క్తో రప్పించి తర్వాత 1500 ఎంత మగ్గాల కంటే 1500 అవుతాయంటే సరే అయినా ఉడతా భక్తికి ఒక 500 రూపాయలు సాయం చేస్తారని చెప్పడం జరిగింది. తర్వాత మీరు ఒక 1000 రూపాయలు తీసుకుని అట్లా మగ్గం తీసుకొని మీరు మీ కాళ్ళ మీద నిలబడి స్వయం ఉపాధి దిశగా ఇక్కడనే సెటిల్ కావడానికి మంచి అవకాశం కల్పించాడు ప్రభాకర్ సార్. తర్వాత దీంట్లో ఇంతటి కారణం ప్రభాకర్ సార్ అంటే నాకు ఎవరు తెలియదు. తర్వాత దీనికి అందరికి మూల కారణం ఎవరంటే ఇక్కడ 2012 సంవత్సరం బ్యాచ్లు చెప్పిందన్న సంగతి మేడం చెప్పినాక నాకు తెలిసింది. తర్వాత మేడం నెట్వర్క్ ఏందనేది నాకు కూడా తెలిసింది. తర్వాత ఇక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంత ఆర్గనైజ్ ఉండి చేయడానికి కారణం రైత మేడం కూడా ఒకసారి గట్టిగా క్లాస్. తర్వాత సారు 500 రూపాయలు ఇప్పించడము, తర్వాత మగ్గాలతో తీసుకోవడానికి కారణమయ్యాడు. తర్వాత ఇంకా ముందు కూడా సారు సపోర్ట్ మీకు ఉంటుంది కంపల్సరీ. మా సపోర్టు ఉంటుంది, దాంతోపాటు సార్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు చెప్పినట్టుగా విన్నట్టుగా మీరు పొద్దున రావడం, సాయంత్రం వరకు ఉండడం, నేర్చుకోవడం చాలా మంచిగా అనిపించింది. తర్వాత మీరు ఇదే కాకుండా సార్ ఏం చేసిండు, ఇంక ఇక్కడ ఫుల్ టైం స్పెండ్ చేసిండు. సార్కు సినిమా థియేటర్ ఉన్నది,
తర్వాత స్కూల్ ఉన్నది. సార్ ఇక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సార్కి వచ్చే లాభం కూడా ఏం లేదు. ఈ రోజున ఎవరైనా లాభం చూసుకొని చేసేటోళ్ళనే చూసాను నేను ఎక్కడైనా. కానీ అట్లాంటి లాభాన్ని ఆశించకుండా సార్ మంచి హృదయంతో మాకు కంపల్సరీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఒక చైర్మన్ సార్ ఇక్కడ సాయిబాబా ట్రస్ట్ చైర్మన్, అయినా ఇక్కడ దేవుని పనులే నిమగ్నం అయిపోతాడు ఆ పనులు. సో అది కాకుండా మన పిల్లలకి ఏదో ఒకటి ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి ఆర్సిటీ డైరెక్టర్ గారితో మాట్లాడి ఇది ఒప్పించి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి కారకులైండు. సో ఇంత మంచి చక్కటి అవకాశాన్ని మీరు ఇన్ని అవకాశాలను ఆపర్చునిటీ కల్పించినటువంటి ఆర్సిటీ కమ్ మన ట్రస్ట్ చైర్మన్ ప్రభాకర్ సార్ దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా సెటిల్ అయ్యి ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీరు 30 రోజులు ట్రైనింగ్ అయిపోయినాక తర్వాత మీరు సొంతంగా మీరు ఓన్ ఫండ్ తోటి మనం బ్యాంకే లోన్ ఇవ్వాలి మనమే పెట్టాలనేది కాదు. ఇప్పుడు మీకు ఒక మగం స్టార్ట్ ఒకటే సరిపోతుంది. తర్వాత దాన్ని పోయినాక మీ ఇంటి దగ్గరనే సొంతంగా మీరు ఓన్గా స్టిచ్ చేసి కుట్టడం స్టార్ట్ చేయండి. తర్వాత ఇంటి వెనుకలో ఇంటి పక్కన వాళ్ళని వీళ్ళని అందరినీ ట్రై చేయండి. తర్వాత మీకు మంచిగా ఉంటే గిరాకీ అదే అవుతుంది. దీని వెనకాల ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి మగ్గం సంబంధించిన మేడం చెప్తుంది మీకు. తర్వాత ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా మెంబర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు. తర్వాత చారి సార్లు కూడా తీసుకుంటే సార్ కూడా చాలా మంచి సపోర్టింగ్ ఉన్నది. తర్వాత వాళ్ళ మెంబర్స్ నాకు పేర్లు తెలియదు, వాళ్ళు కూడా సపోర్టింగ్ ఉన్నది. ఇక సృజన విషయానికి వస్తే సృజన గురించి మీకు తెలుసు. మేడం వల్ల శిష్యురాలే ఇక్కడ గోవిందరావుపేటలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. గోవిందరావుపేటలో ట్రైనింగ్ తీసుకున్నాక తర్వాత ఆమె మేడం ఏం చేసింది, తర్వాత ఎవరైనా మంచోళ్ళు ఉంటే సపోర్ట్ చేద్దాం సార్, టీచర్కి పంపించండి సార్ అని చెప్పి అప్పుడు మాట్లాడడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ గారితో. తర్వాత మేడం ఏమేమో ఇంకో అనుష అని ఒక మన గోవిందరావుపేట ఉంటుంది. వీళ్ళిద్దరిని మనం టీఓటీ ట్రైనర్స్ ఆఫ్ ట్రైనింగ్ అని ట్రైనింగ్ ఉంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అక్కడ మేడం మంచిగా చెప్తుందని చెప్తే ఆమె ఉన్నటువంటి టాలెంట్ ఆమె ప్రూవ్ చేసుకున్నది. మేము పంపించినందుకు కూడా ఆర్సిటీని కూడా పేరు నిలబెట్టింది. సో ఆమె కూడా ఇక్కడ నియర్ బై ఉంటుందని చెప్పేసి గోవిందరావుపేట నుంచి ఆమెను కూడా మేడం ఆమెనే పిలవాలని చెప్పింది. తర్వాత గురువు శిష్యులతో ఇక్కడ సంబంధం పడేది. ఇలా గురువు పూజోత్సవం రోజు గురువుని మించిన శిష్యురాలు, శిష్యుని మించిన గురువు అంటే ఈ కలయిక అనేది చాలా అద్భుతం, చాలా వండర్ఫుల్. ఇది మేము ఇక్కడికి ఈ రోజున రావడం కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే సార్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము గురువు పూజోత్సవం రోజున మమ్మల్ని గౌరవించడం సగర్వంగా మమ్మల్ని ఇట్లా చాలా మంచిగా అనిపించింది. దాంతోపాటు మీ సపోర్టింగ్ కూడా మంచిగా అనిపించింది. మీరు ఏం లేదు మాకు ఆర్సిటీకి ఇవ్వాల్సింది, ప్రభాకర్ సార్కి ఇవ్వాల్సింది. మీ